మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరిస్తుంది. జగనన్న నాయకత్వంలో మొదలైన ఈ మరో ప్రజా ప్రస్థానం కడప, అనంతపూర్, కర్నూలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, గుంటూరు కూడా దాటుకుని ఈ రోజు కృష్ణా జిల్లాలో విజయవాడకు చేరడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసింది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. కానీ 5 సంవత్సరాలలో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే తన ప్రజల గురించి కన్న తండ్రిలో ఇలా ఆలోచించాలి, ముఖ్యమంత్రి అంటే కన్న తండ్రిలో తన ప్రజల్ని ఇలా ప్రేమించాలి అని ఒక మాదిరిగా నిలిచి చూపించాడు రాజశేఖర్ రెడ్డి గారు. ప్రతి వర్గం వారిని కన్న బిడ్డల్లో ప్రేమించాడు రాజశేఖర్ రెడ్డి గారు. రైతులకైతే నీళ్ళిచ్చాడు, కరెంట్ ఇచ్చాడు, మద్దతు ధరలు కూడా ఇచ్చాడు. అన్ని విధాలా వారి అండగా నిలబడి అప్పుల ఊపిలో నుంచి వాళ్ళు బయటపడడానికి 12,000 కోట్లతో వారికి రుణమాఫీ కూడా చేశారు. రైతులకి, మహిళలకి అంతకు ముందున్న రూపాయల వడ్డీ దగ్గర నుంచి పావుల వడ్డీకే తీసుకొచ్చి రుణాలిచ్చి, మహిళలైతే బ్యాంకు ముఖము చూసి ఎరగని ఎంతో మంది మహిళలు బ్యాంకు వరకు పోయి డబ్బులు తెచ్చుకొని లక్షల మంది మహిళలు ఆర్థికంగా స్థిరపడడం జరిగింది. విద్యార్థులైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కన్న తండ్రి స్థానంలో నిలబడి ఆలోచించి డబ్బు లేని కారణంగా ఏ ఒక్కరి చదువు కూడా ఆగిపోకూడదు, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, డాక్టరా, ఇంజనీరా, ఎంసీఈనా, ఎంబీఏనా, ఏది కావాలంటే అది చదువుకోండి, అది ప్రభుత్వమే చదివిస్తుంది అని భరోసా కలిగించారు. రాజశేఖర రెడ్డి గారు పేదలు కూడా గొప్ప వైద్యం చేయించుకోవాలి, ఖరీదైన వైద్యం చేయించుకోవాలి, వైద్యానికి పేదరికం అడ్డు రాకూడదు అని పేదలు కూడా గొప్ప ఆసుపత్రికి వెళ్లి గొప్ప వాళ్ళలాగా వైద్యం చేయించుకోగలగాలని ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే లక్షలు విలువ చేసే వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా పొందారు. రాజశేఖర రెడ్డి గారు దేశమంతా 47 లక్షల ఇళ్లను కడితే కేంద్ర ప్రభుత్వము రాజశేఖర రెడ్డి గారు ఒక మన రాష్ట్రంలోనే 47 లక్షల పక్కా ఇళ్లు కట్టి చూపించారు. కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకే 108 వచ్చేది, ఎక్కడ చూసినా 104 కనపడేది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అవి కాదు. మన రాష్ట్రము ఆ ఒక్క మనిషి వెళ్లిపోవడంతో అతలాకుతలమైపోయింది. మన రాష్ట్రము అధోగతిలో పయనిస్తుంది. ఇప్పుడు రైతులకు భరోసా లేదు, నీళ్లు లేక, కరెంటు లేక పండించిన పంటల్లో నష్టం వచ్చి అప్పుల పాలైపోయి భూములు అమ్ముకుంటున్నాడు, ఇంట్లో బంగారాన్ని అమ్ముకుంటున్నాడు, ఒంట్లో కిడ్నీలను కూడా అమ్ముకుంటున్నాడు. ఇక మహిళలైతే ఆదివారాలు సెలవు తీసుకోకుండా 30 రోజులు పనిచేసిన కూలీ డబ్బులు సరిపోవట్లేదమ్మా, 3 పూట్ల కూడా ఇల్లు గడవడం లేదు, చాలా కష్టమైపోయింది అని ఈ సర్కారు కనీసము తాగడానికి కూడా మంచినీళ్ళు ఇవ్వడం లేదని ఎక్కడికి పోయినా వాపోతున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీకి జబ్బు చేసింది. ఇప్పుడున్న కాంగ్రెస్ పరిపాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ కుంటుపడింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము పక్కా ఇళ్లకి పాడు కట్టింది. 108, 104 మరుగైపోయాయి. ఇప్పుడున్న సర్కార్కి పేదలంటే నిర్లక్ష్యం, రైతులంటే లెక్కలేదు. ఇప్పుడున్న సర్కారు ప్రతి విధంలోనూ ప్రతి విధాన వైఫల్యం చెందింది. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకానికి కూట్లు పరిచింది. రాజశేఖర రెడ్డి గారి ప్రతి ఆశయానికి మొక్కలు పెట్టింది. అంతేకాదు రాజశేఖర
ఇప్పుడు